శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠ ఆస్థాన కవీశ్వరులు, శతాధిక గ్రంథకర్త, సహస్రపూర్వచంద్ర దర్శనం తిలకించిన మహామహోపాధ్యాయ, నిగమాగమ కళావేది, శైవాగమ విశారద, వాస్తు బ్రహ్మవేది, రాష్ట్రపతి సన్మాన విభూషిత డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారి గురించి మనం తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాం. డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారు శతాధిక గ్రంథములలో శిల్పశాస్త్రం, శిల్ప దర్శనం, మన సంస్కృతికి మణిదీపికలైనటువంటి శిల్ప శబ్దములు, శిల్పాగమ, చంద్రచాంద్రి, గుడిబడి, దేవాలయ నిర్మాణ రహస్యాలు, వీటిలో కొన్ని విశేషాంశములుగా సంక్లిప్తంగా శిల్పశాస్త్రంపై పరిశోధన చేసినటువంటి ఏకైక మహనీయుడు, బహుభాషా కోవిదుడు, తెలుగు, సంస్కృత, హిందీ, ఆంగ్ల భాష సాహిత్య సాగరముల లోతులు కొలచినవారు. ఆయా భాషలలో శతాధిక ప్రామాణిక రచనలు చేసిన సాహితీ దురంధరుడు. కన్నడ, తమిళ, ఆంగ్ల, హిందీ ఇత్యాది అన్ని సాహిత్యములలోని వివిధ ప్రసిద్ధిగాగల గ్రంథములను ఆంధ్రానువాదం చేసి వాటి మర్మములను తెలుగువారికి అత్యంత అందంగా సుబోధపరిచి తన అనువాదములు స్వతంత్ర రచనలా అన్న భావమును పాఠకులకు స్మరింపజేసినటువంటి దిట్ట సృజనకర్త డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారు. భావగాంభీర్యం, భాషా సారల్యం, సుబోధ శైలి వీరి సాహిత్యక వైశిష్ట్యములైతే, నిరంతర శోధనతో కూడిన సృజనాత్మకత, సామ్య సంభాషణ, పరహిత చింతన, ఎదుటివారిలోని విద్వత్తును సమాదరించుట, డాంబికం లేకుండా నిగర్విగా పూర్ణ కుంభంగా ఉండటం, సరళ జీవనము వీరి యొక్క అనన్య వ్యక్తిత్వ విశేషములు. ఎన్నో బిరుదులు, మరెన్నో సత్కారములు పొంది శతాధిక గ్రంథ రచనలు చేసిన సాహిత్య సంపన్నులు డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారు. పెదపాటి నాగేశ్వరరావు గారు గుంటూరు జిల్లా వాసి. జూలై 1, 1941లో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి లక్ష్మీకాంతమ్మ. తండ్రి వృత్తిరీత్యా స్వర్ణశిల్పి, బంగారు ఆభరణాల తయారీలో ఆయన సిద్ధహస్తులు కాబట్టి సహజంగానే శిల్పాకృతులు మలచడంపై చిన్నప్పుడే నాగేశ్వరరావు గారికి దృష్టి మరలింది. హైస్కూల్ విద్యాభ్యాసం చిలకలూరుపేటలోను, ఇంటర్ గుంటూరులోను, డిగ్రీ చీరాలలోనూ జరిగాయి. పూనా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మన సంస్కృతికి మణిదీపాలైన శిల్పశబ్దాల అంశంపై తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి 1994లో చేశారు. 1975, 1984 దేవాదాయ ధర్మాదాయ శాఖ శిల్ప కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించారు. 1984, 1999 వరకు ఆ శాఖ సహాయ స్థపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సంస్థ నుంచి వచ్చే ఆరాధన పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. ఉద్యోగ విరమణ అనంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పశాఖకు ఆచార్యునిగా సైతం బాధ్యతలు నిర్వహించడం విశేషం. ఆంధ్ర సారస్వత పరిషత్ 1955, ఆంధ్ర శిల్పకళా పరిషత్ 1965, బనారస్ వేద పండిత సభ 1990, అఖిల భారత ఆగమ విద్వత్ పరిషత్ 1994, కర్ణాటక శిల్ప అకాడమీ 1995 సంస్థలు పెదపాటి వారిని సత్కరించాయి. 1976 రాష్ట్రపతి నాటి జ్ఞాని జైల్ సింగ్, 1984 నాటి గవర్నర్ రామ్లాల్ చేతుల మీదుగా సత్కరింపబడటం విశేషం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఆస్థాన పండితునిగా కీర్తి గడించారు. విశ్వబ్రాహ్మణ సమాజానికే కాకుండా తెలుగువారి ఆధ్యాత్మిక శోభకు తన వంతు కృషి చేసిన ప్రతిభావంతుడు పెదపాటి నాగేశ్వరరావు గారు. చూశారు కదండి, శతాధిక గ్రంథకర్త, అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠ ఆస్థాన కవీంద్రుడైనటువంటి పెదపాటి నాగేశ్వరరావు గారి గురించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.